గ్రేటర్ హైదరాబాద్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల దాకా కొనసాగనుంది. 150 డివిజన్లలో మొత్తం 1333 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 74,23,980 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఓటేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపించినా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడం, మరికొన్ని చోట్ల పోలింగ్ సిబ్బంది టైంకి రాకపోవడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 డివిజన్లలో మొత్తం 7,802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 12,200 ఈవీఎంలు వినియోగిస్తున్నారు. 46,545 మంది పోలింగ్ సిబ్బంది, 1,500 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల విధులు నిర్వహిస్తుండగా దాదాపు 32,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. మరోవైపు 110 గస్తీ బృందాలు, రిజర్వ్ పోలీసులతో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏదైనా జరిగితే వెంటనే స్పందించేందుకు స్పెషల్ పోలీస్ టీమ్స్ను అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. రైట్, కేపీహెచ్బీ కాలనీలో పోలింగ్ సరళికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమణ లైవ్లో అందిస్తారు. రమణ, కేపీహెచ్బీలో పోలింగ్ ఎలా కొనసాగుతోంది? ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారా? ప్రస్తుతం అక్కడ ఏమైనా సమస్యలు కనిపిస్తున్నాయా? ఋషి, అంటే ప్రస్తుతం మనం మలేషియన్ టౌన్షిప్లో ఉన్నాం. మలేషియన్ టౌన్షిప్ సంబంధించి ఇక్కడ 50, 51, 52, 3 పోలింగ్ స్టేషన్ బూత్లకు సంబంధించి ఇక్కడ ఓటింగ్ కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు అయితే ఓటు వేయడానికి చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మొత్తంగా ఉదయం నుంచి కూడా కాస్త మందకొడిగానే ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూకట్పల్లి మొత్తం నియోజకవర్గ పరిధిలో 8 డివిజన్లు వస్తాయి. ఈ 8 డివిజన్లో దాదాపు 4,26,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈవీఎంలు మొరాయించాయి. అయితే ఇంతకుముందు వివి నగర్లో మాత్రం చాలా ఓట్లు గల్లంతైనట్టుగా అక్కడ ఓటర్లు ఆందోళనకు దిగారు. అలాంటి చిన్న చితక గొడవలు తప్ప మిగతా అంతా కూడా ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఇటు పోలింగ్ సంబంధించి అధికారులు అయితే చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటు మనం చూస్తున్నాం, చాలా మంది ఓటు హక్కును వినియోగించుకుని బయటకు వస్తున్నటువంటి వాటి విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే మొత్తం మీద ఈ ఎన్నికలు మాత్రం అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా అవుతున్నాయి. అందులో జిహెచ్ఎంసీ అంటే ప్రతి ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మక తీసుకుంటుంది. అన్ని పార్టీలు కూడా ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక మనం చెప్పాలి. దాదాపు 74 లక్షల మంది పైగా ఓటర్లు ఉన్నారు. కానీ ప్రతిసారి కూడా ఓటింగ్ శాతం చాలా తక్కువగా మనకు నమోదవుతుంటుంది. గత ఎన్నికల్లో కేవలం 42% మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి మాత్రం జిహెచ్ఎంసీ చాలా వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేసింది. ముఖ్యంగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఓటింగ్ సంబంధించి ఓటు హక్కును వినియోగించాలంటూ ప్రచారం చేసింది. దానికి సంబంధించి అనేక ఫోన్లలో కావచ్చు, మిగతా యాప్లను కూడా విడుదల చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పోలింగ్ శాతాన్ని ఎక్కువ చేయాలని చెప్పేసి కూడా వారు కృతజ్ఞతతో ప్రయత్నాలు కూడా ప్రారంభం చేశారు. మరి అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందని మనకు తెలియాలంటే మరి కాసేపు ఆగాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం అయితే మందకొడిగానే సాగుతోంది. ముఖ్యంగా మొత్తం హైదరాబాద్లో మనం కూకట్పల్లి ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు ఎక్కువ శాతం సీమాంతకు సంబంధించిన ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారికి స్థిర చాలా మంది ఉంటారు. అయితే ఈ ఓట్లు ఈసారి కీలకంగా మారనున్నాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఓటింగ్ శాతం చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. మరోవైపు ఈసారి ప్రధానంగా అన్ని పార్టీలు కూడా చాలా కీలకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అయితే మొత్తం 150 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇటు టీడీపీ, బీజేపీ కూటమి ఇటు టీడీపీ 90 స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ 66 స్థానాల్లో పోటీ చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ 149 స్థానాల్లో, ఎంఐఎం 60 స్థానాల్లో పోటీ చేస్తుంది. మొత్తం 50% మంది మహిళలకు ఈసారి ఇటు టికెట్లు కేటాయించారు. ఏదేమైనా కూడా మొత్తం హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు అనేవి కీలకంగా మారిపోయాయి. ముఖ్యంగా ఈసారి ప్రతి పార్టీ కూడా ఖచ్చితమైన కాన్ఫిడెన్స్ మేము ఖచ్చితంగా ఈ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్తున్నాయి. గత వారం రోజులుగా అయితే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధానంగా అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శనార్థాలు చేస్తున్న పరిస్థితి మనం చూసాం. మొత్తం మీద ఇటు ఐటీకి సంబంధించిన వారు కూడా ఐటీ కారిడార్ సంబంధించి కూడా సెలవులు ప్రకటించలేదని చెప్పేసి మనకు తెలుస్తోంది. కేవలం 2 గంటలు మాత్రం మినహాయింపు ఇచ్చారు. మరి వారి సంబంధించి వారు ఎంతవరకు ఈసారి పోలింగ్లో పాల్గొంటారనేది మాత్రం మనం ఇప్పుడే మనం చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. అంటే దానిపై కొంతమంది మనం ఇంతకుముందు మాట్లాడిన
మాట్లాడినప్పుడు చాలా మంది ఇటు ఐటీ ఉద్యోగులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తారు. సెలవు దినంగా అంటే ప్రకటించాల్సింది పోయి కేవలం 2 గంటలు మినహాయింపబడని వారు తప్పుపట్టారు. ఓటింగ్ శాతం అసలే తక్కువ ఉంది. ఈ సమయంలో మేము చాలా దూర ప్రాంతాల్లో మేము పనిచేస్తూ ఉంటాం, ఆ ప్రాంతాల్లో మేము వెళ్ళాలంటే కష్టం అవుతున్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం అయితే పోలింగ్స్ ఇక్కడ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలీసులు చాలా పెద్ద మొత్తంలో దాదాపు 40,000 మంది పోలీసులు ఈసారి ఈ బందోబస్తు ఏర్పాటు చూస్తున్నారు. పోలింగ్ స్టేషన్ల పరిధిలో దాదాపు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక్కడ చాలా మంది రమణ, ఇటు కార్పొరేట్ సంబంధించిన ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే ఐటీ ఉద్యోగులు ముఖ్యంగా ఓటింగ్లో పాల్గొనడం ప్రతిసారి మనం గ్రేటర్ ఎలక్షన్స్లో తక్కువగానే నమోదవుతుంది. మీరన్నట్టు గతంలో 42% మాత్రమే నమోదైంది. అలాగే చాలా సీరియస్గా ఇవాళ సెలవు ఇవ్వాలి అని చెప్పి ఆర్డర్స్ ఉన్నాయి, కలెక్టర్స్ కూడా దీన్ని మానిటర్ చేయాలి, కానీ అవి కార్పొరేట్ సంస్థలకు వర్తించట్లేదా, సెలవు ఇవ్వకపోతే దాన్ని ప్రశ్నించే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో దీనికి సంబంధించి ఐటీ ఉద్యోగులు ఏమంటున్నారు, ఇప్పటి వరకు వస్తున్న పోలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ శాతం ఎంతవరకు కనిపిస్తుంది? ఉదయం నుంచి చూసుకున్నప్పుడు చాలా తక్కువ శాతంలోనే మనకి ఏదైతే పోలింగ్ నమోదవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా కూకట్పల్లి ప్రాంతంలో, ముఖ్యంగా ఈ మలేషియన్ టౌన్షిప్లో కూడా చాలా మంది ఐటీ ఉద్యోగులు ఉంటారు. తర్వాత గచ్చిబౌలి ఆ ప్రాంతాల్లో కూడా మనం అంటే వివరాలు తెలుసుకున్నప్పుడు మాత్రం చాలా తక్కువ శాతంలో నమోదు చెప్తున్నారు. అయితే చాలా మంది చెప్తున్న దాని ప్రకారం అయితే సెలవు ప్రకటించడం పోవడం పట్ల మాత్రం వారు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. చాలా దూర ప్రాంతాల్లో మేము వెళ్లాల్సి ఉంటుంది, ఆ ప్రాంతాల్లో చేయాల్సి ఉంటుంది కాబట్టి కష్టం అవుతుందని చెప్తున్నారు. చెప్పండి, ఏది ఎలా ఉంది సార్? ఈసారి పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అందుట్లో మా మలేషియన్ టౌన్షిప్లో ఏంటంటే ఎప్పుడూ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంతకుముందు 2 బూత్లు ఉండేవి, ఇప్పుడు దాన్ని 6 బూత్స్కి ఇంక్రీజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఈవెన్ పోలింగ్ స్టాఫ్ ఎవ్రీబడి దే లైక్ దిస్ ప్లేస్. అట్లాగే ఇక్కడ ఉన్న నియర్లీ 5,000 ఓటర్స్ ఉంటారు ఇక్కడ. సో అందరూ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇక్కడ దిస్ ప్లేస్. ఈ క్లబ్ హౌస్ 1లో 4 పెట్టారు, క్లబ్ హౌస్ 2లో 2 పెట్టారు. టోటల్ 6 పోలింగ్ బూత్స్ ఉంటాయి. ఓటర్ పర్సంటేజ్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ. లాస్ట్ ఇయర్ కంపేరింగ్ బిఫోర్ ఇయర్స్ కంటే ఈసారి ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా అందరూ కూడా ఈవెన్ వాకింగ్కి వచ్చేవాళ్ళు, ఎంప్లాయీస్, మ్యాక్సిమం ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ మా దాంట్లో. సో ఎవ్రీబడి ఫీల్ వెరీ కంఫర్ట్ అనమాట ఇక్కడ. ఈ ఇబ్బందులు లేవు, ఏ ఇబ్బందులు లేవు, అన్ని కూడా చక్కగా ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు కూడా